నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. చిత్తూరు జిల్లా ఈరోజు ఎస్సీ ఆపరేషన్ వారిని 3045 కమిటీగా కలవడం జరిగింది. ప్రధానంగా రాజకీయ అండదండలతో అధికారులు కార్మికులను తొలగిస్తూ వెళ్తున్నారు. రాజకీయ ప్రమేయం ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు. నగరిలో ఒక కార్మికుని తొలగించడం జరిగింది. అతనిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు నగరి 3045 కమిటీ విజయవంతంగా పనిచేసింది. ఇప్పుడు మళ్ళీ రాయల చెరువు ఏఈ గారి వంతు. సోమవారం గ్రీవెన్స్ డేలో గౌరవ తిరుపతి జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా 3045 నాయకులు కమిటీ సభ్యుల అధ్యక్షతన జరిగింది. కార్మికుడిని ఎటువంటి ముందస్తు లేకుండా అసిస్టెంట్ ఇంజనీర్ గారు మరియు ఏడీ గారు శంకరయ్య గారు ఇద్దరు కలిపి విద్యుత్ కార్మికులకు ఎటువంటి పేపర్ ఇవ్వకుండా మీరు అర్ధంతంగా మీరు విధులకు హాజరు కావద్దండి, మీ మీద అలిగేషన్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. మేము గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ వారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి క్లియర్గా కూడా మనం లెటరు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు ఏఐ గారు మన కార్మికుడికి ఈ విధంగా మీకు కాన్స్టిట్యున్సీలో నువ్వు గవర్నమెంట్కి అగైనెస్ట్గా కార్యక్రమాలు చేసావని చెప్పి గౌరవ చంద్రగిరి ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద వివరణ ఇవ్వమని మాత్రమే 3 రోజుల్లో వివరణ ఇవ్వమని అడగడం జరిగింది. దాని మీద వివరణ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సార్ నేను ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పడం జరిగింది. కన్సల్ట్ డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ అబ్బాయిని విధుల్లోకి తీసుకున్నారు. నిన్న మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి నువ్వు విధులకు హాజరు కావద్దు అని చెప్పి అడుగుతున్నారు. మేము ఆ ఏ గారిని అడిగాం, ఏడీ గారిని కూడా మన అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, విద్యుత్ కార్మికులు అనేవాళ్ళు కరోనా లాంటి కష్టకాలాల్లో 5 సంవత్సరాలు ఆ అబ్బాయి పనిచేశాడు సంస్థ కోసం. నిజంగా అతను తప్పు చేసి ఉంటే మీరు రెగ్యులర్ ఎంప్లాయీకి ఏ విధమైనటువంటి చట్టం ఉందో అదే విధమైన చట్టాన్ని మాకు కూడా అమలు చేయండి. మేము ఎక్కడైనా తప్పు చేసి ఉంటే మాకు రాతపూర్వకంగా మీరు లెటర్ ఇవ్వండి, నేను దానికి సమాధానం చెప్తాను. దాని తర్వాత మీరు నచ్చకపోతే నాకు మళ్ళీ ఒక టైం బాండ్ ఇవ్వాలి, 15 రోజుల్లో 30 రోజుల్లో టైం బాండ్ ఇవ్వాలి. మీరు అసిస్టెంట్ ఇంజనీర్గా ఏడీగా ఉద్యోగం చేస్తామండి, మీరు ఇంత దారుణంగా ఒక కార్మికుడి పట్ల మీరు వ్యవహరించడం అనే తీరు చాలా దారుణం అని కూడా మీకు అందరికి కూడా మరి ఇంకొకసారి కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, విద్యుత్ కార్మికులు అనేవాళ్ళు కరోనా లాంటి కష్టకాలాల్లో, అదేవిధంగా హుదూ తుఫాన్లో, తిత్లీ తుఫాన్లో కాంట్రాక్టర్ ఎవరో మీకు తెలియదు. ఆ రోజు మాత్రం మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఈ 5 ఏళ్ళలో వాడుకున్నారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము కంప్లైంట్ను ఇవ్వకూడదు, కంప్లైంట్ మాకు చెల్లదని మేము చెప్పడం లేదు. కంప్లైంట్ ఇస్తే త్రూ ప్రాపర్ ఛానల్ ఉంది, మీరు పై అధికారులకు పంపించండి, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. గౌరవనీయులు ఎస్సీ గారు ఒకటే అన్నారు, నిన్న మీరు కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఇచ్చారు కదండి, నేను కన్సల్ట్ డిఈ గారికి పంపించాను, దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఆయన ఎంక్వైరీ చేసి నాకు పంపిస్తే అతను తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకుంటామండి, తప్పు చేయకపోతే మేమేం చేయమండి అని క్లియర్గా చెప్పారు. మరి కింద స్థాయిలో ఉన్నటువంటి మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? కార్మికులను రెచ్చగొట్టి వాళ్ళని భయాందోళనకు గురి చేసి రోడ్డు ఎక్కిద్దామని చూస్తున్నారా? ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో మీరు ఈ విధంగా తీరుగా ఉంటే మరి కార్మికులు రోడ్డు ఎక్కితే ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. మేము రోడ్డు మీద ఎక్కలేక కాదు, మీడియాను పిలవలేక కాదు, మేము విద్యుత్ కార్మికులం, మా జోలికి ఎవరు రావద్దండి. దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ని కూడా కలవడం జరిగింది. వారు కూడా మీకు స్వయంగా కాల్ చేశారు, ఏమండి మీరు ఏదన్నా ఉంటే ఆన్ పేపర్ మీద ఇవ్వండి, వితౌట్ ఎనీ ఇది ఆ అబ్బాయిని డ్యూటీకి రావద్దని చెప్పొద్దండి అని క్లియర్గా చెప్పారు. మీకు అయినా కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అన్నా లెక్కలేదు, జిల్లా కలెక్టర్ గారన్నా లెక్కలేదు, మీ ఎస్సీ గారన్నా కూడా మీకు లెక్క లేకుండా ఉంది. మీ ఎస్సీ గారు ఏమన్నా మీకు పేపర్ ఇచ్చారా ఆ అబ్బాయిని విధుల నుంచి ఇమీడియట్గా తొలగించమని? సార్, గౌరవనీయులు ఒకటే మాట్లాడుతున్నారు, నేను ఎవరిని తొలగించమని పేపర్ ఇవ్వలేదంటారు, మీరేమో అతను ఆగిపోమంటున్నారు. దయచేసి విద్యుత్ కార్మికులందరూ ఒకటే కోరుకుంటున్నాం, మాకు గౌరవాలు ఉన్నాయి, మాకు కుటుంబం ఉంది, మేము ఈ సంస్థలో భాగంగా ఉన్నాం. మీరు తొలగించాలనుకుంటే పద్ధతి ప్రకారం తొలగించండి. చిత్తూరు జిల్లాలో అలా తొలగించడానికి మేము ఒప్పుకోం. మా తప్పు ఉంటే మీరు పేపర్ మీద ఇవ్వండి, మేము హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం, మా కాంట్రాక్ట్ లేబర్స్, మాకు లేబర్ కోర్టు ఉంది, గౌరవనీయులు మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేము కూడా వెళ్తాం. గౌరవ మంత్రి గారికి కూడా ఆ రోజు ఇక్కడ తిరుపతికి వచ్చేసిన సందర్భంగా మేము కూడా చెప్పడం జరిగింది, సార్ గౌరవ ఎమ్మెల్యే గారు మీకు లెటర్ ఇచ్చారు, దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి సార్. సార్ కూడా ఓకే అని అన్నారు. మరి మీకు ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నా కూడా మీరు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఈ రోజే మీరు విధుల్లోకి తీసుకోవాలి. తప్పు చేసినట్టు పేపర్ వస్తే మీరు వెంటనే బహిష్కరించండి. వితౌట్ ఎనీ పేపర్ మీరు బయట అంటే మేము బయట పోయేటువంటి విద్యుత్ కార్మికులు కాదు, కార్మికులను రెచ్చగొట్టదని కూడా మీకు సభాముఖం కూడా మా కార్మికులందరి తరఫున కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.